ఎగ్జామ్స్ రాయడం అయిపోయిన 10th క్లాస్ +1 +2 అదేనండి ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ గురించి రాసిన ఒక ఆర్టికల్ మీకోసం చదువుతున్నాను. దాని టైటిల్ ఈ విధంగా రాసింది: మార్కులను కాదు పిల్లలను ప్రేమించండి. డియర్ పేరెంట్స్, ఇది పరీక్షల సమయం. మీ పిల్లల కన్నా మీరే ఎక్కువగా ఆందోళనగా ఉండుంటారు. వాళ్ళు పరీక్షలు ఎలా రాస్తారో, 100కు 100 మార్కులు తెచ్చుకుంటారో లేదో, ఇంజనీరింగ్ మెడిసిన్కి ఎలిజిబుల్గా నిలబడతారో లేదో అని. రేపు పరీక్షలు రాయబోయే పిల్లల్లో ఒక మ్యూజిషియన్ ఉండొచ్చు. వాడు కెమిస్ట్రీని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఒక అథ్లెట్ ఉండొచ్చు. ఆ అమ్మాయికి ఫిజిక్స్ కన్నా ఫిజికల్ ఫిట్నెస్ ముఖ్యం కావచ్చు. ఆర్టిస్ట్ ఉండొచ్చు. ఆ స్టూడెంట్కి మ్యాథ్స్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. ఆంటర్ప్రెన్యూర్స్ ఉండొచ్చు. వాళ్లకు హిస్టరీ, ఇంగ్లీష్, లిటరేచర్తో పని లేకపోవచ్చు. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే చాలా సంతోషం. ఒకవేళ తెచ్చుకోకపోతే వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకండి. పర్లేదు, మళ్ళీ పరీక్ష రాసుకోవచ్చులే అంటూ అనునయించండి. ఈ ప్రేమతో వాళ్ళ కలలను సాకారం చేసుకుంటారు. ఈ ధైర్యంతో వాళ్ళు జీవితాన్ని గెలుస్తారు. ప్రపంచంలో కేవలం డాక్టర్లు, ఇంజనీర్లు మాత్రమే సంతోషంగా ఉంటారనే మైండ్ సెట్ను మార్చుకోండి. మార్కులను కాకుండా పిల్లలను ప్రేమించండి. ఇది ఒక ప్రిన్సిపల్ పేరెంట్స్కి రాసిన ఉత్తరం. ఇది ఒక ఆర్టికల్ మాత్రమే కాదండి. ఇప్పుడు జరుగుతున్న చాలా స్టూడెంట్ సూసైడ్ ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని పేరెంటింగ్ ఎక్స్పర్ట్స్ రాసిన ఒక ఆర్టికల్. ఇది హోప్ మీకు యూస్ అవుతుంది.